మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. చిరంజీవి తెలియని సినీ ప్రముఖుడు ఉండడనే చెప్పాలి. ప్రస్తుతం భారత సినీ ఇండస్ట్రీలో బిగ్ బి అమితాబ్ అయితే బిగ్ బాస్ మాత్రం చిరునే. దీన్ని బాలీవుడ్ కూడా అంగీకరిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసా అందుకున్నారు. దీంతో ఆయన కన్నా ఆయన అభిమానులు ఎక్కువ ఆనందపడుతున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరుకి శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాకే ఊపిరాడకుండా చేస్తున్నారు. గోల్డెన్ వీసా ఎవరికి ఇస్తారు? గోల్డెన్ వీసాను ఎవరికి పడితే వారికి ఇవ్వరు. ప్రత్యేక రంగంలో విశేష సేవ అందించిన వారికి ఈ గోల్డెన్ వీసాను అందిస్తున్నారు. Today I am honored to receive a prestigious golden visa of UAE. ఈ సాంప్రదాయం ప్రధానంగా యూరోపియన్, అరబ్, కరీబియన్ దేశాలు కనిపిస్తుంటుంది. పెట్టుబడులు పెట్టడం ద్వారా కూడా అర్హులైన వారు ఈ గోల్డెన్ వీసా పాస్పోర్ట్ను పొందవచ్చు. వీరిలో ఇన్వెస్టర్లు, నటులు, శాస్త్రవేత్తలు, అసాధారణ ప్రతిభ ఉన్న గ్రాడ్యుయేట్లకు 10 ఏళ్లుగా యుఏఈ ఈ వీసాను అందిస్తుంది. ఈ వీసాను ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్ లాల్, మమ్ముటి, థోమస్, సానియా మిర్జా, జాహ్నవి కపూర్, సోనూ సూద్, రణ్వీర్ సింగ్, సంజయ్ దత్ తదితరులు అందుకున్నారు. సామాన్యులు కూడా అప్లై చేసుకోవచ్చా? ఈ గోల్డెన్ వీసా కోసం సామాన్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం వారి వయసు 18 ఏళ్లకు పైబడి ఉండాలి. అంతేకాకుండా ఏ దేశంలో గోల్డెన్ వీసా కావాలో ఆ దేశ నియమ నిబంధనలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలి. ఆ పెట్టుబడి పెట్టిన నగదుకు సంబంధించిన రుజువు కూడా చూపించాలి. దాంతో పాటుగా సదరు వ్యక్తికి నేర చరిత్ర ఉండకూడదు. అప్పుడు సదరు దేశం దరఖాస్తుదారుకు గోల్డెన్ వీసా అందిస్తుంది. గోల్డెన్ వీసా వల్ల ప్రయోజనాలు ఏంటంటే, ఈ గోల్డెన్ వీసా పాస్పోర్ట్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. విదేశాల్లో ఆస్తిని కొనుగోలు చేయడం సులభం అవుతుంది. అన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టడం కూడా సులభమే. ఈ వీసా వ్యాలిడిటీ 1 నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది. వ్యాలిడిటీ పూర్తయిన తర్వాత దీన్ని పునరుద్ధరించుకోవచ్చు కూడా. సదరు దేశంలో 5 నుంచి 10 ఏళ్ళు ఉంటే శాశ్వత పౌరసత్వం పొందడానికి అర్హులవుతారు. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే దయచేసి లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.